శౌర్య అస్మితని బెల్టుతో కొట్టబోతూ ఉంటే అస్మిత కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అయ్యయ్యో! అస్మిత కళ్ళు తిరిగి కింద పడిపోయింది అని డాక్టర్‌ని పిలిపిస్తారు. ఇక డాక్టర్ చెక్ చేసి బయటికి రాగానే కోమాలోకి పోయిందా డాక్టర్ గారు? కొన్ని రోజులు కోమా నుండి బయటికి రాకున్నా పర్వాలేదులే అని ప్రమీల అడుగుతూ ఉంటే, ప్రాణానికేం ప్రమాదం లేదు కదా అని ప్రశాంత్ అడుగుతూ ఉంటాడు. తను కడుపుతో ఉంది, అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది అని డాక్టర్ చెప్పి వెళ్తుంది. ఈ లోపల అస్మితకి స్పృహ వస్తుంది. తను ఇంకా బెడ్రూమ్‌లోనే కూర్చొని బయట జరుగుతున్నదంతా వింటూ ఉంటుంది. రేయ్ శౌర్య, తను కడుపుతో ఉంది. కడుపుతో ఉన్నదాన్ని నువ్వు చేయి చేసుకోవటం కరెక్ట్ కాదు. ఇప్పటికి క్షమించేసేయ్ అని ప్రమీల అంటుంటే, అవునన్నయ్య, తల్లి బిడ్డని నువ్వు కొట్టకూడదన్నయ్య అని ప్రశాంత్ కూడా వేడుకుంటూ ఉంటాడు. లేదు, తనకి శిక్ష పడి తీరాల్సిందే అని శౌర్య అరుస్తూ ఉంటాడు. అమ్మ రామలక్ష్మి, నువ్వైనా చెప్పమ్మా అని ప్రమీల అడుగుతూ బతిమలాడుతూ ఉంటుంది. సారీ సార్, తను కడుపుతో ఉందని చెప్తున్నారు కదా, పోనీలేండి సార్, ఇప్పటికైనా తల్లి కాబోతోంది కాబట్టి బుద్ధి తెచ్చుకొని బాగా ఉంటుందేమో, మసలుకుంటుందేమో, క్షమించేసేయండి అని రామలక్ష్మి కూడా వేడుకుంటూ ఉంటుంది. లేదు రామ, నేనైతే కొట్టకుండా ఆగగలను, కానీ నేను ఏ తప్పు చేయలేదని పోలీసులకి తను సరెండర్ అవ్వాలి, లేకపోతే నేను చూస్తూ ఊరుకోను అని శౌర్య చెప్తాడు. రే శౌర్య, అలాగే మేము అస్మితని ఒప్పిస్తాము అని ప్రమీల, ప్రశాంత్ ఇద్దరూ కూడా గదిలో ఉన్న అస్మిత దగ్గరికి వెళ్ళి, నువ్వు కడుపుతో ఉన్నావు, పోలీసులకి లొంగిపోవాల్సిందే అని చెప్తూ ఉంటారు. నేను పోలీస్ స్టేషన్ అడుగు పెట్టటమా, అది ఎప్పటికీ జరగదు అని అస్మిత అరుస్తూ ఉంటుంది. చూడు, నువ్వు కడుపుతో ఉన్నావు కాబట్టి ఇప్పుడు మా అన్నయ్య చేతిలో బతికిపోయావు, లేకపోతే మా అన్నయ్య నిన్ను గోబీ మంచూరియా చేసేసి ఉండేవాడు. నీకు వేరే దారి లేదు. నువ్వు చేసిన తప్పుని మీడియా ముందు చెప్పేసి నువ్వు పోలీసులకు లొంగిపోవాల్సిందే. తర్వాత ఏదో ఒక విధంగా బయటికి తీసుకురావచ్చు కదా, ఇప్పటికీ వేరే దారి లేదు అని ప్రశాంత్, ప్రమీల ఇద్దరు బతిమలాడడంతో అలాగేనని అస్మిత అంగీకరిస్తుంది. తర్వాత పార్వతి, నువ్వు రైస్ మిల్ కొనకపోతే నేను చచ్చిపోతాను, అది నీ పేరుతోనే ఉండాలి అని బావిలో దూకేస్తుంది. బావిలో దూకిన పార్వతిని శివరాం కాపాడుతాడు. ఏంటి పార్వతి ఇలా చేస్తున్నావు అని శివరాం కాపాడిన తర్వాత నిలదీస్తూ ఉంటే, చూడండి, రైస్ మిల్ కనుక మీ పేరుతో కొనకపోతే ఈ బావి ఇక్కడే ఉంటుంది, నేను మళ్ళీ చచ్చిపోతానని బెదిరిస్తూ ఉంటుంది. ఈ తర్వాత ఆద్య తెల్ల చీర మల్లెపూలు పెట్టుకొని ప్రభాస్ దగ్గరికి వెళ్ళటానికి ఆలోచిస్తూ ఉంటే, ప్రభాస్తో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మొత్తం వినేసిన పద్మ ఏం చేస్తుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.